హాయ్. ఈరోజొచ్చిందనేసి టెక్నికల్ ఎస్‌ఈఓలో నెక్స్ట్ టాపిక్ నో నో ఇండెక్స్. నో ఇండెక్స్ అంటూ ఏమైందో దాని గురించి తెలుసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంటు. మీరు తెలియకుండా ఎక్కడైనా నో ఇండెక్స్ అని పెట్టినారనుకోండి, అది ఆటోమేటిక్‌గా మీ పేజు మీరెంత కంటెంట్ రాసినా కూడా కానీ నో ఇండెక్స్ ఉండడం వల్ల అదేమవుతుంది, ఇండెక్స్ చేయదు. ఇండెక్స్ చేయకపోతే ఏమవుతుంది, గూగుల్‌లో మీ వెబ్ పేజ్ అనేది ర్యాంక్ అవుదనమాట. నో ఇండెక్స్ అనేది ఏమనేది చూద్దాం ఒకసారి. నో ఇండెక్స్ ఈస్ ఎ రూల్ దట్ ఈస్ సెట్ యూజింగ్ మెటా ట్యాగ్. అంటే దీన్ని మనం ఎక్కడ చేస్తాంరా అంటే మెటా నేమ్ రోబోట్స్ కంటెంట్ ఈక్వల్స్ టు నో ఇండెక్స్ అని పెట్టేసినాంరా అంటే ఆ పేజ్‌ని అదేం చేస్తుంది, నో ఇండెక్స్ చేసేస్తుంది. అంటే క్రాలర్‌కి ఏం చెప్తుంది బోట్‌కి, నువ్వు ఈ పేజ్‌ని ఇండెక్స్ చేయొద్దు అనేసి. అర్థమవుతుందా? అదే ఇక్కడ ఇచ్చిండేది. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రివెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఫ్రమ్ ఇండెక్సింగ్ వెబ్ కంటెంట్. అంటే దీన్ని ద్వారా ఏమవుతుందిరా అంటే, ఈ నో ఇండెక్స్ అనేసి నువ్వు పెట్టడం వల్ల ఏమవుతుందిరా అంటే, ఇది ఇండెక్స్ చేయదనమాట. ఇండెక్స్ చేయకపోతే ఏం ప్రాబ్లమ్ అవుతుంది? మీకు వెబ్ పేజ్ అనేది గూగుల్‌లో కనపడదు. సో, మీరిక్కడ నో ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఖచ్చితంగా మీరు ఇండెక్స్ అయ్యే విధంగా చూసుకోండి. "Hey, don't show this page on search results. When Google bot and crawlers find this tag in the page code, they will exclude that page from search results." అర్థమైంది గదా! నేనేం చెప్తున్నానో. దీన్ని ఎలా చూడొచ్చంటే నేను మీకోసారి చూపెడతాను. నో ఇండెక్స్ అనేది ఎక్కడో కనపడిస్తుంది. ఎలా ఉంటుంది అనేసి. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితే నేనిప్పుడు ర్యాంక్ మ్యాథ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కనపడిస్తుంది. నో ఇండెక్స్ అనేది. అలా కాకుండా ఇప్పుడు వెబ్‌సైట్ అనుకోండి. వెబ్‌సైట్‌లో మీరు ఏదైనా HTML పేజ్ ఓపెన్ చేస్తారు గదా! అక్కడ ఉంటుందన్నమాట కంటెంటు. నేను దాన్ని గూడా ఒకసారి చూపెడతాను మీకు. అర్థమైంది గదా! ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇండెక్స్ అనేసుంది. సో, ఇది రోబోట్ మెటా ట్యాగ్ అన్నమాట. ఇది ఇండెక్స్ ఉంది. ఇండెక్స్ అంటే ఇండెక్స్ చెయ్యి అనేసి. ఇక్కడ చూడండి. ఇన్‌స్ట్రక్ట్ సెర్చ్ ఇంజిన్స్ టు ఇండెక్స్ అండ్ షో థీస్ పేజెస్ ఇన్ ది సెర్చ్ రిజల్ట్స్. అదే దీన్ని క్లిక్ చేస్తాను చూడండి. దీన్ని క్లిక్ చేస్తంటే ప్రివెంట్స్ పేజెస్ ఫ్రమ్ బీయింగ్ ఇండెక్స్డ్ అండ్ డిస్‌ప్లేయింగ్ ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. అంటే ప్రివెంట్ అంటే రెస్ట్రిక్షన్ చేస్తాందన్నమాట. అర్థమవుతుందా? ఇదేం చేస్తాంది? రెస్ట్రిక్షన్ చేస్తాంది. ఇక్కడ ఇక్కడ చూడండి నేను ఓపెన్ చేశాను. ఇక్కడ చూసినారంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందో లేదో మీకు నేను కొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఉంది గదా! ఇక్కడ. దీన్నేమంటాం మనము? ఇక్కడ కనపడిస్తుంది చూసారా? మెటా క్యారెక్టర్ సెట్ ఇవంతా మీకు. దీన్నేమంటాం మనము? ఇప్పుడు ఇదనుకోండి. దీన్నేం చేస్తాం మనము? ఇక్కడ నో ఇండెక్స్ అని గాని పెట్టినాంరా అంటే ఇదేమవుతుందిరా అంటే ఇండెక్స్ కాదనమాట. సో, ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలి? నేను మీకు ప్రెజెంటేషన్‌లో చూపెట్టాను గదా! ఇది గాని ఈ కోడ్ గాని ఇక్కడ నేను యాడ్ చేసినానురా అంటే ఎక్కడ? హెడ్‌లో ఇక్కడ. ఈ హెడ్ ట్యాగ్ ఉంది గదా! ఇక్కడ ఎక్కడన్నా మీరు గాని ఇది మెటా నేమ్ ఈక్వల్స్ టు రోబోట్స్ నో ఇండెక్స్ అని ఇక్కడ పెట్టేసినాంరా అంటే అదేమవుతుందిరా అంటే అది ఈ పేజ్ అనేది ఎప్పటికి గూగుల్ ఇండెక్స్ చేయదనమాట. అర్థమవుతుందా? ఇది మామూలుగా మనము HTML ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు చేయాల్సింది. అదే మీరు వర్డ్ ప్రెస్ గాని యూజ్ చేస్తన్నారంటే వర్డ్ ప్రెస్‌లో ఎలా చేయొచ్చో ఇక్కడ చూపెట్టాను. ఇండెక్స్, నో ఇండెక్స్. ఓకేనా? ఇక్కడ నో ఇండెక్స్ అని పెట్టేసినారంటే ఇదేమవుతుంది దీన్ని ఇండెక్స్ చేయదనమాట. ఇది గూగుల్‌లో కనపడదు. అర్థమవుతుంది గదా! నో ఇండెక్స్ అంటే ఏమి అనేది. ఈ విధంగా మనము చేయొచ్చనమాట. వెన్ టు యూజ్ నో ఇండెక్స్. మనం నో ఇండెక్స్ అనేదిని ఎప్పుడు మనము చేయొచ్చు అంటే, దేర్ ఆర్ సమ్ వేస్ టు నో ఇండెక్స్ రూల్ ఈస్ యూజ్డ్. నో ఇండెక్స్ రూల్ క్యాన్ కీప్ టెంపరరీ పేజెస్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ లైక్ ప్రమోషనల్, ల్యాండింగ్, సీజనల్. ఆ! ఇక్కడ చూడండి. ఇక్కడేమిచ్చారు నో ఇండెక్స్‌ని మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే, నో ఇండెక్స్ ట్యాగ్ అనే దీన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాంరా అంటే, ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఇప్పుడు ఏదైనా ఒక సీజన్ అనుకోండి. ఆ సీజన్‌లో మాత్రమే దీన్నేమి ఇండెక్స్ చేస్తాం. మిగతా టైమ్‌లో ఏం చేస్తాము? నో ఇండెక్స్ ట్యాగ్ చేస్తాం. మిగతా టైమ్‌లో ఏం చేస్తుంది? అది ఇండెక్స్ అనేది చేయదు. మామూలుగా మనకేం చేస్తుంది? డీఇండెక్స్ చేసేస్తుందనమాట. ఈ ప్రమోషనల్ ల్యాండింగ్ పేజెస్, సీజనల్ ఆఫరింగ్స్ మనము ఇప్పుడేదైనా సంక్రాంతికో లేదా దీపావళికో ఏదైనా ఒక ఆఫర్ ఇచ్చామనుకోండి. ఆ ఆఫర్ ఎప్పుడు ఉండదు కదా! ఆ పేజ్‌ని మనం ఏం చేసినాం? క్రియేట్ చేసుంటాం. దాన్నేం చేస్తాము? మళ్ళీ నో ఇండెక్స్ చేసేసినాంరా అంటే అది గూగుల్ ఇంకా అంటే అది నాకు దీపావళి టైమ్ మాత్రమే కదా కావాల్సింది. దాన్నేం చేస్తాము? అది తీసేస్తుందనమాట. ఇట్ హెల్ప్స్ ప్రివెంట్ ఇర్రెలెవెంట్ పేజెస్ ఫ్రమ్ ఫిల్టరింగ్ సెర్చ్ రిజల్ట్స్ లైక్ థాంక్ యూ పేజెస్, పోస్ట్ పర్చేజ్, సబ్స్క్రిప్షన్ కన్ఫర్మేషన్స్. ఆ! ఇక్కడ చూడండి ఇది బాగా ఇచ్చాడు. ఇట్ హెల్ప్స్ ప్రివెంట్ ఇర్రెలెవెంట్ పేజెస్. అంటే ఇప్పుడు సపోజు ఆహ్, ఎవరైనా ఒకరు పర్చేజ్ చేసినారనుకోండి. లాస్ట్‌లో థాంక్ యూ పేజ్ అని నువ్వు పర్చేజ్ చేసిన దీనికి అనేసి ఒక పేజ్ జనరేట్ చేస్తుందనమాట. ఆ పేజ్‌నంతా ఇండెక్స్ చేయాల్సిన అవసరం ఏముండదు. గూగుల్‌లో దాన్నేమి అవసరం లేదనమాట. దాన్ని ఇండెక్స్ చేయడానికి. ఇప్పుడు ఈ కామర్స్ వెబ్‌సైట్ అనుకోండి. ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో వాడు ప్లేస్ ఆర్డర్ చేసిన తర్వాత థాంక్ యూ ఫర్ కన్ఫర్మింగ్ యువర్ ఆర్డర్ అనేసి మనకొక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌ని మనం ఇండెక్స్ చేసి గూగుల్‌లో ర్యాంక్ చేయడం అవసరమా? అవసరం లేదు గదా! సో, కాబట్టి అలాంటి పేజెస్‌కి మనం నో ఇండెక్స్ ట్యాగ్‌ని మనము యూజ్ చేయొచ్చు అనేసి. వెన్ డీలింగ్ విత్ పొటెన్షియల్ ఎస్‌ఈఓ ప్రాబ్లమ్స్ టైడ్ టు డూప్లికేట్ కంటెంట్,
ఇంప్లిమెంటింగ్ నో ఇండెక్స్ హెల్ప్స్ టు సిగ్నల్ టు సెర్చ్ ఇంజిన్స్ విచ్ వెర్షన్ డిజర్వ్స్ ప్రియారిటీ. అంటే ఏమి ఇక్కడ ఎస్‌సిఓ ప్రాబ్లమ్ ఏదన్నా ఇప్పుడు డూప్లికేట్ కంటెంట్ అనుకోండి. ఒకే ఆర్టికల్‌ని ఉండేటువంటి కంటెంట్‌ని మీరు 2 సార్లు చేసినారనుకోండి. అప్పుడు మనం ఏమి చేయొచ్చు నో ఇండెక్స్ దాంట్లో ఒక దీన్ని నో ఇండెక్స్ చేసేసినాం అంటే అదేమవుతుంది నో ఇండెక్స్ అయిపోతుందన్నమాట. అంటే ఆ వెబ్‌సైటు గూగుల్‌కి తెలియనే తెలీదు ఈ పేజ్ ఉంది అనేసి. అర్థమవుతుందా? నెక్స్ట్ ద నో ఇండెక్స్ రూల్ క్యాన్ ఆల్సో ప్రొటెక్ట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఆథర్ ఇన్ఫో, రెస్ట్రిక్టెడ్ కంటెంట్ ఫ్రమ్ పబ్లిక్ ఎక్స్‌పోజర్ త్రూ సెర్చ్ ఇంజిన్స్. అర్థమవుతుందనుకుంటాను. ఇదేమి నో ఇండెక్స్ అనేది ఏమవుతుంది ఆథర్ ఇన్ఫర్మేషన్ కొంత ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇదేం చేస్తుంది ఇచ్చేస్తుందన్నమాట. ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. కొంత డేటాని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అర్థమైంది కదా! నో ఇండెక్స్ అంటే ఏమి అనేది. రోబోట్స్ డాట్ టీఎక్స్‌టీ అనేది ఏమి అనేది దాని గురించి తెలుసుకుందాము. ఈ రోబోట్స్ డాట్ టీఎక్స్‌టీ అనే ఫైల్ ఇది ఒక ఫైల్ అన్నమాట. ఈ ఫైల్‌ని మనం ఏం చేస్తాము మన రూట్ ఫోల్డర్‌లో మనం అప్‌లోడ్ చేసినాంరా అంటే దాంట్లో అలో చేసిన యూఆర్ఎల్‌ని క్రాలర్ అనేది క్రాలింగ్ చేస్తుంది. మనం డిసలో చేసిన వాటిని క్రాలింగ్ చేయదనమాట. దాని గురించి చూద్దాము. ఏం రోబోట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అనేది. రోబోట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఈస్ టెల్స్ సెర్చ్ ఇంజిన్ క్రాలర్స్ విచ్ యూఆర్ఎల్స్ ద క్రాలర్ క్యాన్ యాక్సెస్ ఆన్ యువర్ సైట్. అంటే ఇప్పుడు మనం ఈ రోబోట్ టీఎక్స్టీ ఫైల్ అనేది వచ్చిందనేసి ఇప్పుడు మనము రూట్ ఫోల్డర్‌లో ఏస్తామనమాట. ఇది క్రాలర్ వచ్చినప్పుడు ఈ రూట్ ఫోల్డర్‌లో ఉన్నటువంటి ఈ రోబోట్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని రీడ్ చేస్తుంది. రీడ్ చేసినప్పుడు దాంట్లో అలో, డిసలో అనేసి ఉంటది. నేను మీకు చూపెడతాను మీకే అర్థమవుతుంది. దాంట్లో అలో యూఆర్ఎల్స్ అనేసి ఉండే దీన్ని మాత్రం ఏం చేస్తుంది అది క్రాలింగ్ చేస్తుంది. డిసలో ఉండే వాటిని ఏం చేస్తుంది? అవాయిడ్ చేస్తుందనమాట. అంటే దాన్ని అక్కడ ఆ లింక్‌కి ఆ వెబ్ పేజ్‌కి క్రాలర్ అనేది వెళ్ళదు. దాన్ని క్రాలింగ్ చేయదనమాట. అర్థమవుతుందా? రోబోట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ గురించి ఇది ఏమవుతుంది సెర్చ్ ఇంజిన్ క్రాలర్స్ విచ్ యూఆర్ఎల్స్ ద క్రాలర్ క్యాన్ బి యాక్సెస్ ఆన్ యువర్ సైట్. అంటే ఏ యూఆర్ఎల్‌ని మనం యాక్సెస్ చేయాలా? చేయకూడదు అనేసనమాట. థిస్ ఈస్ యూజ్డ్ మెయిన్‌లీ టు అవాయిడ్ ఓవర్‌లోడింగ్ యువర్ సైట్ విత్ రిక్వెస్ట్. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్‌సైట్ అనుకోండి. ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో మన ప్రొడక్ట్స్ మాత్రమే మనం డిస్‌ప్లే చేయాల. అవునా? మనకదే ఇండెక్స్ అవ్వాలి. ఇప్పుడు లాస్ట్‌లో ప్లేస్ ఆర్డర్ చేసిన తర్వాత థాంక్ యూ మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ప్లేస్ ఆర్డర్ చేసిన తర్వాత వస్తుంది చూసారా? ఆ పేజెస్‌ని మనము ఇండెక్స్ చేయడం అవసరమా? అవసరం లేదు గదా! సో, అలాంటి వాటిని మనం ఏం చేయొచ్చు, ఇక్కడ నో ఇండెక్స్ సారీ రోబోట్స్ డాట్ టీఎక్స్‌తో ఆ యూఆర్ఎల్‌ని అంటే అది మీకు కోడింగ్ అని తెలిసిందిరా అంటే మీకు అర్థమవుతుంది. ఆ పర్టిక్యులర్ యూఆర్ఎల్‌ని మనం ఏం చేయొచ్చురా అంటే దాన్ని అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా పర్చేజ్ చేసినప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు వాళ్ళు వేరే యూఆర్ఎల్‌కి రీడైరెక్ట్ అవుతారన్నమాట. ఆ రీడైరెక్ట్ అవుతారు చూసారా? ఆ యూఆర్ఎల్స్ మొత్తాన్ని డిసాలో చేసినాంరా అంటే అదేమవుతుంది రోబోట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్‌లో డిసాలో చేసి ఆ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ ఏసినాంరా అంటే దాని తర్వాత వచ్చేటువంటి దాంట్లో ఎవరు ఏ యూజర్ పోయి పర్చేజ్ చేసినా క్లిక్ చేసిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి పేజెస్ అనేది ఇండెక్స్ అవుతదనమాట. దీనివల్ల ఏమవుతుందిరా అంటే ఓన్లీ ప్రొడక్ట్ పేజ్ మాత్రమే ఇండెక్స్ అవుతుంది. ఇలా ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేసిన తర్వాత అంటే పర్చేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది ఇండెక్స్ అనేది క్రాలింగ్ అనేది అవ్వదనమాట. అంటే అప్పుడు ఏమవుతుందిరా అంటే పేజ్ మీద అనేది నీకేమవుతుంది వెబ్‌సైట్ లోడ్ అనేది ఏమవుతుంది తగ్గుతుంది. అర్థమవుతుందా? దానికి అదే దీనికి మీనింగ్ అన్నమాట. టు కీప్ ఎ వెబ్ పేజ్ ఔట్ ఆఫ్ గూగుల్ బ్లాక్ ఇండెక్సింగ్ విత్ నో ఇండెక్స్ ఆర్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పేజ్. అంటే పర్టిక్యులర్ పేజ్‌ని చెప్పినాం ఏమనేసి నో ఇండెక్స్ అని ట్యాగ్ పెట్టినాంరా అంటే ఇంతకుముందు నేను చెప్పినాను గదా! ఆ పేజ్‌లో పోయిన నో ఇండెక్స్ ట్యాగ్ పెట్టినాంరా అంటే ఏమవుతుంది? అది ఇండెక్స్ చేయదు. క్రాలింగ్ చేస్తుంది కానీ ఇండెక్స్ చేయదన్నమాట. అర్థమవుతుందా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇదనుకోండి. నేను ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేస్తన్నాను. దాంట్లో మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను యూజర్ ఏజెంట్ ఈ మార్క్‌కి ఏం సింబల్ అర్థం ఏమిరా అంటే, ఇది ఈ మార్క్‌కొచ్చిందనేసి అర్థం ఏమిరా అంటే, యూజర్ ఏజెంట్ అలో అనేసనమాట. అంటే ప్రతి బోటు అంటే బింగ్ బోట్ గాని, నెక్స్ట్ గూగుల్ బోట్ గాని, యాండెక్స్ బోట్ గాని, ఇంకా సెర్చ్ ఇంజిన్స్ బోట్స్ ఏదైతే ఉన్నాయో వాటినన్నిటికి అలో చేసినట్టు. నెక్స్ట్ డిసల్లోలో వచ్చిందనేసి నేను రీసైకిల్ బిన్‌ని, సీజీఐ బిన్‌ని ఏం చేశాను, డిసల్లో చేశాను. నెక్స్ట్ మై అడ్మిన్ అనే దీన్ని నేనేం చేసినాను, డిసల్లో చేశాను. ఇక్కడ డిసల్లో అనేసి నువ్వు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదైనా ఇంకొక యూఆర్ఎల్‌ని చేసినారనుకోండి. ఇదేమవుతుంది డిసల్లో చేసేస్తుందనమాట. ఆ పర్టిక్యులర్ మై అడ్మిన్‌కి తర్వాత వచ్చేటువంటి ఆ యూఆర్ఎల్‌ని మొత్తం. అంటే యూట్యూబ్ ట్రెండ్స్ డాట్ కామ్ ఇక్కడ వచ్చేటువంటి మై అడ్మిన్ అనేసి వస్తుంది గదా! మై స్పేస్ అడ్మిన్ అనేసి ఇప్పుడు ఈ యూఆర్ఎల్ అనుకోండి. ఈ యూఆర్ఎల్ తర్వాత వచ్చేటువంటి కంటెంట్ మొత్తాన్ని అంటే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని ఏం చేస్తుంది? ఇది డిసల్వ్ చేస్తుంది. అర్థమవుతుందనుకుంటాను మీకు. అర్థమవుతుందా? మీరు దీన్నైతే డిసల్వ్ చేయాలనో దాన్నేం జేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక నోట్‌ప్యాడ్ తీసుకోండి. నోట్‌ప్యాడ్‌లో పోయిందనేసి దీన్ని మొత్తం కాపీ చేసి పెట్టి, మీ వెబ్‌సైట్‌ని ఇక్కడ ఇచ్చిందనేసి ఏం చేస్తారు డిసల్వ్ చేసుకుంటా పోయినారంటే అది ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? డిసల్వ్ చేస్తుందనమాట. అర్థమైంది గదా! ఇప్పుడు మీకు ఇప్పుడు నోట్‌ప్యాడ్‌లో పోయిందని మీరు దీన్ని ఇలా చేసిన తర్వాత మీరేం జేస్తారు మామూలుగా మీ రూట్ ఫోల్డర్‌లోకి పోయిందని రూట్ ఫోల్డర్‌లో ఏం జేస్తారు? ఈడ అప్‌లోడ్‌లోకి పోయిందనేసి ఈ ఫైల్‌ని అప్‌లోడ్ చేస్తారు. అంతే అప్‌లోడ్ చేసిన తర్వాత మళ్ళీ స్లాష్ ఇచ్చిందని ఇక్కడ రోబోట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అనేసి మీరు సెర్చ్ చేసినార్రా అంటే
ఇక్కడ మీకు రావాలన్నమాట. రోబోట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అనేది ఇక్కడ షో చేస్తుందన్నమాట. అంటే మనం గూగుల్ క్రాలర్‌కి మనం ఏం చెప్తున్నాంరా అంటే వచ్చేటువంటి బోట్‌కి ఏం చెప్తున్నాంరా అంటే ఈ ఈ యూఆర్ఎల్స్‌ని డిసలో చెయ్యి. మిగతా యూఆర్ఎల్స్‌ని అలో చెయ్యి అనేసి దానికి అర్థం అన్నమాట. అర్థమైందా? రోబోట్స్ టీఎక్స్టీ ఫైల్ అనేది యూజర్ ఏజెంట్ ఈ స్టార్‌కి అర్థం ఏమిరా అంటే అన్నీ అనేసి. ఓకేనా? అర్థమైందనుకుంటున్నాను. మీరు మామూలుగా అయితే ఇప్పుడు సపోజు ఈ ఫైల్‌ని ఇప్పుడు ఒకటి నోట్‌ప్యాడ్‌లో చేసిందనేసి మీరు చేయొచ్చు. ఇప్పుడు మీకిది అర్థమైంది గదా! ఎలా చేయాలా ఏమి అనేది ఇక్కడ ఫైల్‌ని మనం ఏం చేస్తాము ఇలా జనరేట్ చేస్తామనమాట. జనరేట్ చేసిన తర్వాత అలా కాకుండా మీరు మామూలుగా అయితే అలా మీకు జనరేట్ చేయడం ఇష్టం లేకపోతే మీరేం చేయొచ్చు, ఇలా గూగుల్‌లోకి పోయిన రోబోటాస్ట్ టీఎక్స్టీ జనరేటర్ అనేసి మీరు సెర్చ్ చేసినారంటే మీకేమవుతుంది ఇక్కడ చూపెడుతుందనమాట. ఏమి ఈ వెబ్‌సైట్‌లొస్తాయి. ఈ వెబ్‌సైట్‌లో దీంట్లోకి పోయిందనేసి మీరు దీన్ని క్లిక్ చేసినారంటే ఇక్కడ అడుగుతుంది ఏమేం చేయాలా ఏమి అనేసి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇదనుకోండి. అలో డిఫాల్ట్ ఆల్ రోబోట్స్ ఆర్ అలౌడ్. నెక్స్ట్ ఇక్కడ సైట్ మ్యాప్ అడిగింది. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తాను హెచ్‌టిటిపిఎస్ యూట్యూబ్ ట్రెండ్స్ డాట్ కామ్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్. మీరు చూసినారంటే మీకు అర్థమవుతుంది. దీన్నేమి ఎక్స్‌పోర్ట్ గాని లేదా కాపీ చేసుకున్నారనుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలిరా అంటే నోట్‌ప్యాడ్‌లోకి పోయిందని దీన్ని నోట్‌ప్యాడ్‌లో పేస్ట్ చేస్తామనమాట. ఇక్కడ సెర్చ్ చేయండి. మీకే అర్థమవుతుంది. ఎలా చేయాలా ఏమి అనేది. సపోజు ఇలా కాపీ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారా అంటే దీన్నొచ్చిందని ఇక్కడ పేస్ట్ చేస్తారు. ఇలా పేస్ట్ చేసిన తర్వాత దీన్నేం చేస్తారు, సేవ్ యాస్ చేసిందనేసి ఇక్కడ ఆల్ ఫైల్స్‌లో పెట్టి నెక్స్ట్ ఇక్కడేం పెడతారు రోబోట్స్ డాట్ టీఎక్స్టీ అనేసి మీరు డాక్యుమెంట్స్‌లో సేవ్ చేసినారా అంటే అది ఆటోమేటిక్‌గా ఏమవుతుంది సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత ఈ ఫైల్‌ని ఏం చేస్తారు నేను ఇంతకు ముందు చూపెట్టాను కదా మీకు ఎక్కడ అప్‌లోడ్ చేస్తారు. మీరు రూట్ ఫోల్డర్‌లో పోయిందని మీరేం చేస్తారు అప్‌లోడ్ చేస్తారనమాట. అర్థమైందా? లేదా ఇదే మీకు ఎక్స్‌పోర్ట్ చేస్తుందనమాట. దీన్ని మీరేం చేయొచ్చు ఎక్స్‌పోర్ట్ చేసినారంటే ఇప్పుడు మీరు చేసినటువంటి నోట్‌ప్యాడ్ ఫైల్‌ని అదేం చేస్తుంది క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇది రోబోటాస్ టీఎక్స్టీ అంటే ఎలా ఏమి అనేది అర్థమైందనుకుంటాను. మీకింకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కూడా మీరు పోయిందనేసి ఏం చేయొచ్చు రోబోటాస్ టీఎక్స్టీ ఫైల్ గురించి డీటెయిల్స్ ఉంటది. మీరు కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అర్థమైంది గదా! నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఏజెంట్ ఏమి నేను చెప్పాను అక్కడ చూపెట్టాను గదా! యూజర్ ఏజెంట్ ఇక్కడేమి ఈ సింబల్ వచ్చింది చూసారా? ఇదేమి ఇది సెర్చ్ ఇంజిన్ బోట్‌కి అన్నిటికి అప్లై చేస్తుందన్నమాట. అన్నిటికి అలో చేస్తుంది. ఓకేనా. డిసలో అంటే ఏమి ఇది డిసలో అన్నమాట. ఇప్పుడు డబ్ల్యూపీ అడ్మిన్ గాని లేదా సీజీఐ బిన్ అనేసి చూసారు కదా! దాన్నేం చేస్తుంది ఇది డిసలో చేస్తుంది. స్పెసిఫిక్ డైరెక్టరీస్ అంటే ఏమి అన్నిటికి ఇప్పుడు డబ్ల్యూపీ అడ్మిన్ అనే దీనికి నువ్వు డిసలో చేసావు. దాంట్లో మళ్ళీ ఏదైనా వేరే ఏదైనా ఉన్నిందనుకోండి. దాన్ని మీరు అలో చేయాలిరా అంటే డబ్ల్యూపీ అడ్మిన్, అడ్మిన్ అజాక్స్ ఇలా దీన్ని చేసినారంటే ఇదేమవుతుంది దీని తర్వాత ఉన్నటువంటి దీన్ని అలో చేస్తుందన్నమాట. అర్థమవుతుందా? డబ్ల్యూపీ అడ్మిన్‌ని నువ్వు ఇక్కడ డిసేబుల్ చేసావు. కానీ మళ్ళీ ఇక్కడ డబ్ల్యూపీ అడ్మిన్ తర్వాత వచ్చేటువంటి ఫోల్డర్‌కి ఏం చేస్తున్నాము? అలో చేస్తున్నాం. అంటే ఈ యూఆర్ఎల్‌లో ఈ ఈ దీని తర్వాత వచ్చేటువంటి ఈ యూఆర్ఎల్‌ని పూర్తిగా అదేం చేస్తుంది? రోబోటాస్ టీఎక్స్టీ ఫైలు ద్వారా ఏమవుతుంది? క్రాలర్ అనేది ఏం చేస్తుంది? యాక్సెస్ ఇచ్చినట్టన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు రోబోటాస్ టీఎక్స్టీ ఫైల్‌లో మీకేదైనా డౌట్ ఉందా? డౌట్ నాకు తెలిసి మీకు ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను బాగా చెప్పలేదని దానికర్థం. మీకేదైనా డౌట్ ఉంటే ఇప్పుడు మీకు నో ఇండెక్స్‌కి, రోబోటాస్ టీఎక్స్టీ ఫైల్‌కి ఒకసారి డిఫరెన్స్ చెప్తాను. ఏమనేది మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నో ఇండెక్స్ డాక్యుమెంట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము? పర్టిక్యులర్ పేజ్‌లో యూజ్ చేస్తాం. మనం వెబ్‌సైట్‌కి చేయము. దాంట్లో ఇప్పుడు సపోజు ఒక 10 పేజీలనుకోండి. 10 పేజీలు ఒక ఫోల్డర్‌లో ఉందనుకోండి. ఒక లింక్‌లో ఉందనుకోండి. ఇవి ఒక కేటగరీ అనుకోండి. ఆ కేటగరీని మనం ఇక్కడ డిసల్వ్ చేసేసినాంరా అంటే అదేమవుతుంది మొత్తము ఆ 10 పేజీలని ఏం చేస్తుంది? క్రాలింగే చేయదనమాట బోటు. దాన్ని ఇండెక్స్ చేయదనమాట. కానీ నో ఇండెక్స్‌లో ఏమి ప్రతి పేజ్‌కి నువ్వు పోయిందని అక్కడ ఏం చేస్తావు? నో ఇండెక్స్ అనేసి పెట్టాల్సొస్తుంది. అర్థమైంది కదా మీకు? నో ఇండెక్స్ అనేది ఇక్కడ ప్రతి పేజ్‌లో నువ్వేం చేయాల్సొస్తుంది? పెట్టాల్సొస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి అదే ఇక్కడ ఇచ్చిన నో ఇండెక్స్ గివ్స్ స్పెసిఫిక్ పేజెస్ ఔట్ ఆఫ్ ది సెర్చ్ ఇంజిన్. ఇదేమి పర్టిక్యులర్ పేజెస్‌ని చేస్తుంది. ఇదేం చేస్తుంది? ఒక ఎంటైర్ సైట్ కావాలంటే సైటు, దాంట్లో ఒక పర్టిక్యులర్ ఇప్పుడు కేటగరీ కావాలంటే కేటగరీని, ఏది కావాలంటే దాన్ని మనము పర్టిక్యులర్‌గా అవాయిడ్ చేయొచ్చనమాట ఇండెక్సింగ్‌కి. నో ఇండెక్స్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ హెచ్‌టీఎంఎల్ అంటే మీది ప్రతి పేజ్‌లోనూ నో ఇండెక్స్ అనేది ఉంటుంది. ఇది ఒక ఫైల్ అనమాట. ఈ ఫైల్ వచ్చిందని ఎక్కడుంటుంది? రూట్ లెవెల్‌లో ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చూపెట్టినాను. ఇఫ్ ఏ వెబ్ పేజ్ ఈస్ బ్లాక్డ్ బై ఏ robots.txt file, its URL might still show up in search results. ఇన్ కాంట్రాస్ట్ విత్ నో ఇండెక్స్ వోంట్ అపియర్ ఇన్ సెర్చ్ రిజల్ట్స్. అంటే ఇప్పుడు ఒకవేళ వెబ్ పేజ్ అనేది రోబోట్.txt ఫైల్‌లో గాని బ్లాక్ చేసుంటే అది సెర్చ్ రిజల్ట్స్‌లో చూపెట్టొచ్చు. ఓకేనా? కానీ నో ఇండెక్స్ గాని ఉంటే అది సెర్చ్ రిజల్ట్స్‌లో చూపెట్టదు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఛాన్స్ ఉంది. ఎక్కడ నువ్వు వెబ్ పేజ్‌ని రోబోట్.txt ఫైల్‌లో బ్లాక్ చేసినవురా అంటే అది చూపెడుతుందా? చూపెట్టదా? అనేసి దీనికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ నో ఇండెక్స్ అని పెట్టినవురంటే 100% అది చూపెడదు. అర్థమైంది కదా? మీకు రోబోట్స్.టీఎక్స్టీ నో ఇండెక్స్‌లో ఏదైనా డౌట్ ఉందా? డౌట్ ఉండకూడదు. డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఇంకోసారి చెప్పమని. నేను ఇంకొక సీరీస్ ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు లేదా మీకు ఆ కామెంట్‌లో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మీకేదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. ఓకే. థాంక్ యూ.